ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు వెస్ట్ ప్యారిస్ సెయింట్ మాథ్యూ చర్చిలో జరిగిన కార్యక్రమానికి హోంశాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకరోజు దైవ సేవకుల సదస్సు అనే కార్యక్రమం ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనితను నిర్వాహకులు సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, గంజాయి, రేపల్లె అత్యాచార ఘటన వంటి అంశాలపై హోంమంత్రి స్పందించారు. పోలీస్ శాఖలో కొరత ఉన్నమాట వాస్తవం. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తాం. రేపల్లె రైల్వే స్టేషన్ లో 3 నిందితులు దొంగతనం చేయడానికి వచ్చి మద్యం మత్తులో ఆమెపై అత్యాచారం చేశారని, గంజాయి వల్ల నేరాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. భద్రత పెంచుతున్నామండి. సీసీ కెమెరాలని పెంచడం జరుగుతుంది. అలానే అక్కడ కూడా నైట్ బీట్స్ కూడా ఎక్కువ పెట్టడం జరిగిందండి. ఖచ్చితంగా అంటే ఇది వరకు జరిగిన సంఘటనకి దీనికి కొంచెం రిలేటెడ్గా ఉంది కనుక భద్రత పెంచడం జరిగింది. మేడం, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మెరుగుపరచాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిన అవసరం ఉంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారించడానికి భిన్నాభిప్రాయాలు కూడా ఎక్కువ ఏంది మేడం? భిన్నాభిప్రాయాలు అంటే మెయిన్ పార్టీతో ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మీద నిధులు అడగలేకపోతున్నారు? లేదండి, అడుగుతున్నాం కదా. అడగకపోవడం అనేది ఏమి లేదు. మనము కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైతే నిధులు ఏ శాఖకి సంబంధించినవి ఆ శాఖకి ఖచ్చితంగా మన నిధులు రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుందండి. వాళ్ళు కూడా కొంతవరకు మనం ఇచ్చున్నారు. మిగిలింది కూడా మేము తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మే చేయడానికి గల కారణం ఏంటంటే పబ్లిక్ ఏమన్నా నిలదీస్తారని భయపడుతున్నారా? పబ్లిక్ నిలదీస్తారు అని భయపడేది మన ప్రభుత్వము కాదు, మన ముఖ్యమంత్రి గారు అంతకన్నా కాదు. ఈ రోజున గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రజలకి మంచి చేసింది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారండి. సో ప్రజలు ఎక్కడ నిలదీసే పరిస్థితి అయితే మా ముఖ్యమంత్రి గారి పాలనకి లేదు, మన ప్రభుత్వానికి లేదు. సో ఈ రోజున గడప గడపకి పోస్ట్పోన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రోజున ఒక ఇంటికి కొన్ని సంక్షేమ పథకాలు, అంటే ఎంత లేదన్నా 1 నుండి 5 సంక్షేమ పథకాలు ఒక ఇంటికి ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కంప్లీట్ డేటా, అంటే ఆ ఇంటికి సంబంధించి మనం ఏమేమి ఇచ్చాము అనేది కంప్లీట్గా సచివాలయాల వారీగా మాకు రావడానికి ఆ మెటీరియల్ కొంత టైం పడుతుంది కనుక దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది తప్ప అందులో ఎవరో ఇబ్బంది పెడతారని అలాంటి వాటి గురించి కాదు. పోస్ట్పోన్ చేయడానికి గల కారణం ఏంటంటే పబ్లిక్ ఏమన్నా నిలదీస్తారని భయపడుతున్నారా? పబ్లిక్ నిలదీస్తారు అని భయపడేది మన ప్రభుత్వము కాదు, మన ముఖ్యమంత్రి గారు అంతకన్నా కాదు. ఈ రోజున గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రజలకి మంచి చేసింది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారండి. సో ప్రజలు ఎక్కడ నిలదీసే పరిస్థితి అయితే మా ముఖ్యమంత్రి గారి పాలనకి లేదు, మన ప్రభుత్వానికి లేదు. సో ఈ రోజున గడప గడపకి పోస్ట్పోన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రోజున ఒక ఇంటికి కొన్ని సంక్షేమ పథకాలు, అంటే ఎంత లేదన్నా 1 నుండి 5 సంక్షేమ పథకాలు ఒక ఇంటికి ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కంప్లీట్ డేటా, అంటే ఆ ఇంటికి సంబంధించి మనం ఏమేమి ఇచ్చాము అనేది కంప్లీట్గా సచివాలయాల వారీగా మాకు రావడానికి ఆ మెటీరియల్ కొంత టైం పడుతుంది కనుక దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది తప్ప అందులో ఎవరో ఇబ్బంది పెడతారని అలాంటి వాటి గురించి కాదు.